హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే కొంచెం బాగాలేను. అంటే ఈ వ్లాగ్లో అంటే నేను ఈ వ్లాగ్ తీసి ఆల్రెడీ 1 వీక్ పైన అయిందనమాట. లైక్ దివాళీకి ముందు. సో ఆ వ్లాగ్ నేను ఇప్పుడు అప్డేట్ చేస్తున్నా. ఏం లేదు, నేను ఈ వ్లాగ్ తీసేటప్పుడు నాకు కొంచెం ఒంట్లో బాగాలేదు. లైక్ లైట్గా కోల్డ్ అండ్ హెడేక్ ఇలా అనమాట. సో మార్నింగ్ లేవగానే నేను హాట్ వాటర్ తాగుతున్నా కూర్చొని. సో ఖచ్చితంగా మార్నింగ్ హాట్ వాటర్స్ తాగండి మీరు కూడా. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ అనమాట. అది జలుబు దగ్గు ఏదైనా సరే. అండ్ ఆ తర్వాత నేను టిఫిన్ ఏం ప్రిపేర్ చేయలేదు, కొంచెం డల్గా ఉండి నేను తెప్పించుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఇడ్లీ వడ సాంబార్ తింటున్నా. ఇడ్లీ వడ సాంబార్ తింటున్నా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ ఈరోజు నేను ఇంట్లో కొంచెంగా క్లీనింగ్స్ అవి చేసుకుందామని చెప్పి ప్రిపేర్ అయ్యానండి. సో ఎంతవరకు వీలైతే అంతవరకు నేను మీకు వ్లాగ్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను మధ్యలో. సో ఇక్కడ వచ్చేసి నేను కిచెన్ కౌంటర్ టాప్ మీద ఆయిల్స్ అవన్నీ పెడతాం కదా, సో అది ఆర్గనైజ్ చేసుకుంటున్నాను అనమాట. సో నేను వీడియో తీసేటప్పుడు ఎలా ఉంటుందంటే బ్లాగ్స్లోని ట్రైపాడ్ పెట్టుకొని తీయచ్చు, బట్ ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను. ఒక్కొక్కసారి అక్కడ ఇక్కడ పెట్టుకొని వీడియో తీస్తాను, తర్వాత నాకు నచ్చదు. చాలా మటుకు ఆ క్లిప్పింగ్స్ అన్ని డిలీట్ చేస్తూ ఉంటాను నాకు నచ్చక. సో ఈసారి మటుకు ఎలా తీసానో అలా పెట్టేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారి ఇలా పెడతా, ఒక్కొక్కసారి పెట్టను, మ్యాక్సిమం పెట్టను, ఒక్కొక్కసారి పెడతాను. సో ఇక్కడ వాటర్ వచ్చేసి మేము బిస్లరీ తెప్పించుకుంటున్నాము. ఇక్కడ మంజీరా వాటరే ఉన్నదండి, బట్ డ్రింకింగ్కి బిస్లరీ తెప్పించుకుంటున్నాం అనమాట. అండ్ ఇంకా నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నా ఈరోజు. కొంచెం చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకుంటున్నా అనమాట. అండ్ వైపర్ ఉంటుంది కదా మనకి, ఇలా ఈ వైప్స్తో ఎంత ఈజీ అండి కిచెన్లో, చాలా మటుకు పని తొందరగా అయిపోతుంది. సో ఇంతకు ముందైతే ఇవి ఉండేవి కాదు కదా, అసలు ఎంత కష్టపడే వాళ్ళం కిచెన్ క్లీన్ చేసుకోవడానికి. వచ్చిన దగ్గర నుంచి గేమ్ చేంజర్ అయిపోయింది కిచెన్లో మటుకు. సో తొందరగా క్లీన్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి బాటిల్స్ అన్నీ కడిగేసి పెట్టేస్తున్నాను అనమాట. యాక్చువల్గా ఏంటంటే నా దగ్గర గ్లాస్ బాటిల్స్ ఉన్నాయి వాటర్వి, అవి వాడతానంటే ఈయన నన్ను వాడనివ్వట్లేదు, లిక్లేష్ కూడా వాడనివ్వట్లేదు. లైక్ బాటిల్స్ అన్నీ పట్టి డైనింగ్ టేబుల్ మీద పెడదామంటే మళ్ళీ ఆ ప్లాస్టిక్వే పెట్టాల్సి వస్తుంది. నాకు చిరాకు వస్తుంది అసలు, అవే పెట్టు అనేసి అంటున్నారు. వాళ్ళకి భయానికి ప్లాస్టిక్వే వాడుతున్నారు అనమాట. నాకేంటంటే గ్లాస్ వాడాలని ఉంది, బట్ ఇద్దరు నన్ను తినేస్తున్నారండి బాబు. నేను ఒకటి అనుకుంటాను, వాళ్ళు ఒకటి చేయమంటారు, ఇంక సరే అన్నట్టు నేను ఊరుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేస్తున్నా, ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అనమాట. ఈరోజు ఎగ్ కర్రీ చేసుకుంటున్నా. నేను పెట్టిన గిన్నె సిల్వర్ గిన్నె కదా, అది నేను ఇల్లు చేంజ్ అయినప్పుడు వస్తువులు ఏవైతే వాడట్లేని ఉన్నాయో అవి తీసి వాడదాం అన్నట్టుగా నేను ఈ గిన్నె పెట్టాను. నాకే ఏదోలా అనిపించింది. లైక్ నేను ఎప్పుడు కర్రీస్ నార్మల్ నాన్ స్టిక్ దాని మీద చేస్తూ ఉంటాను, ఇలాంటి వాటి మీద అసలు చెయ్యను, ఎప్పుడో కానీ చెయ్యను. బట్ చేస్తుంటే నాకు కొంచెం కొత్తగా అనిపించింది కిచెన్లో. సో కర్రీ చేస్తున్నాను, జస్ట్ సింపుల్గా ఆయిల్ వేసాను. అండ్ ఆనియన్స్, కొంచెం గార్లిక్ ఉన్నాయండి, పీల్ చేసిన గార్లిక్, అవి వేసుకున్నాను. యాక్చువల్గా అవసరం లేదు ఈ కర్రీకి, బట్ ఎక్కువ ఉన్న వేస్ట్ అయిపోతుందని చెప్పి తాలింపుకి వేసేసాను అనమాట. కొంచెం ఆ ఫ్లేవర్ మంచిదే కదా, హార్ట్కి కూడా మంచిది, హెల్త్కి కూడా మంచిదని, టేస్ట్ కోసం కాకుండా ఇంకా వేస్ట్ చేయకూడదన్న ఉద్దేశంతో వేసేసాను. అండ్ ఆనియన్స్ వేసాక పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసేసి కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాను అనమాట. అబ్బాయి ఎన్నాళ్ళు అయింది నేను ఒక రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేసి కదా, సో రెసిపీసే పెట్టడం మానేశాను. మనకి ఆనియన్స్ ఉడికిపోయిన తర్వాత ఇక్కడ డ్రమ్ స్టిక్ వేసుకుంటున్నాను, ములక్కాళ్ళు. సో అవి కూడా మగ్గిపోయిన తర్వాత, వేగిపోయి మగ్గిన తర్వాత టమాటాస్ వేసుకుంటున్నాను అనమాట. సో మాకు ఈ కర్రీ చాలా ఇష్టం, ఇంట్లో అందరూ మంచిగా తింటాము. గుడ్డు ములక్కాడ కర్రీ అంటారు కదా. మనం వీడియోస్ చేయడానికి ఉన్నాయి కానీ అసలు ఓపిక లేదు, అండ్ అసలు మూడ్ లేదు. నా ఫేస్ అంతా చూసారు ఎలా అయిపోయిందో, డల్ అయిపోయాను. బట్ మధ్యాహ్నం చూడాలి. అండ్ ఈరోజు 3 బాత్రూమ్స్లో ఒక బాత్రూమ్ కవర్డ్ వర్క్ చేయట్లేదు, వాటర్ రావట్లేదు దానికి, అదేమైందో. సో ప్లంబర్ని బుక్ చేయాలి. అండ్ ఇప్పుడు వచ్చి గీజర్ ఫిట్ అవ్వలేదు. అమ్మో, నేను వామ్ వాటర్తోనే స్నానం చేస్తాను, కూల్ వాటర్తో ఐ కాంట్. అందులో వింటర్ వచ్చింది కాబట్టి కొంచెం చల్లగా ఉంటుంది కాబట్టి, అమ్మో బాబాయ్. సో అది కూడా ఫిట్ చేయించుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి నా కిచెన్లోకి ఒక కొత్త న్యూ ఐటమ్స్ నేను తెప్పించుకున్నాను. దట్ ఈస్ ఫ్రమ్ ఇండస్ వ్యాలీ. ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి బ్యూటిఫుల్ క్యాస్ట్ ఐరన్స్ నేను తెప్పించుకున్నానండి.
నేను ఎప్పటి నుంచో వెయిటింగ్ అనమాట ఇది పర్చేస్ చేయాలని చెప్పేసి. సో మొత్తానికైతే నేను తీసేసుకున్నాను. సో ఫస్ట్ ఇది వచ్చేసి నేను క్యాస్ట్ ఐరన్ కడాయి తీసుకున్నాను. ఇది ఎంత బాగా నచ్చిందంటే ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. లైక్ డీప్ ఫ్రైస్కి కానీ వాటికి చాలా చాలా యూజ్ అవుతుందండి. చాలా నచ్చింది నాకు. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో ఫెస్టివ్ సీజన్ సేల్లో అయితే రన్ అవుతుంది అనమాట. సో దానికోసం నేను ఇవన్నీ తీసేసుకున్నాను. సో ఈ ఫెస్టివ్కి నాకు మంచి కిచెన్ వేర్, అది కూడా న్యాచురల్ కిచెన్ వేర్ అనమాట ఇది. సో మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. సో మీరు పర్చేస్ చేసినట్లయితే మీకు ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో ఇప్పుడు సేల్ అయితే రన్ అవుతుంది. ఎష్యూర్డ్ గిఫ్ట్స్ ఉంటాయండి ఎవ్రీ పర్చేస్ మీద. సో ఎగ్జైటింగ్ డీల్స్ ఏవి మర్చిపోద్దు. అండ్ ఇది వచ్చేసి గ్రిల్ ప్యాన్ తీసుకున్నాను అనమాట నేను. నాకు చాలా నచ్చింది ఇది. సో చాలా సూదింగ్గా ఉంటుంది. లైక్ దీని పేరు అలా ఉంటుంది అనమాట, సూపర్ స్మూత్ క్యాస్ట్ ఐరన్ గ్రిల్ ప్యాన్ అని. సో ఇది నేను ఇప్పుడు సీజనింగ్ చేసుకున్నాను ఆల్రెడీ. ది ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో అన్ని ప్రీ సీజన్డే ఉంటాయండి. లైక్ మనం వచ్చే కూడా సీజనింగ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి నేను మంచిగా రాగానే సోప్ పెట్టి వాష్ చేసేసుకుంటున్నాను అనమాట 2. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీటి గురించి నేను డీటెయిల్స్ చెప్తానండి. లైక్ హీలియం కిచెన్ యూటెన్సిల్స్ అని చెప్పేసి ఇవన్నీ స్ట్రాంగ్ అండ్ స్టడీ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. అండ్ ఇవన్నీ ట్రెడిషనల్ హెల్దీ కుకింగ్ కదా, 100% న్యాచురల్ కిచెన్ వేర్ బ్రాండ్ అండి ఇది. సో ఈ యాడ్ ఐరన్స్ టు ఫుడ్ అనే కాన్సెప్ట్లోని మనం ఇవన్నీ ఇప్పుడు పురాతన కాలంలో అందరూ వాడేవారు, బట్ మనం మర్చిపోయాము. బట్ ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. సో అది ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి మంచి మంచి కుక్వేర్ అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అన్నీని, సో మిస్ అవ్వకండి. అండ్ నాకైతే ఇక్కడ 2 శుభ్రంగా కడిగేసుకుంటున్నాను నీట్గా. సో తెలుసు కదా మీ అందరికీ ప్రీ సీజన్, బట్ నేను కూడా లైట్గా నేను మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. అండ్ దాని తర్వాత మంచి ఒక సాఫ్ట్ క్లాత్ వాష్ చేసిన తర్వాత సాఫ్ట్ క్లాత్ తీసుకొని గట్టిగా రబ్ చేసుకుంటా తుడిచేసుకోవాలన్నమాట. సో ఆ బ్లాక్ ఐరన్ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లాత్కి వస్తూ ఉంటుంది. సో నేనైతే ఈ గ్రిల్ ప్యాన్ గ్రిల్ చేసుకోవడానికి లైక్ ఎవ్రీ టైం నేను చికెన్ ఫిష్ ఎక్కువ గ్రిల్ చేస్తూ ఉంటాను కదా, సో దానికోసం నాకు ఇది పర్ఫెక్ట్ అనిపించింది. అండ్ అఫ్ కోర్స్ కడాయి నాకు ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో నేను కడాయి తీసుకుందాం అనుకుంటున్నాను. లైక్ కర్రీస్కి అండ్ డీప్ ఫ్రైస్కి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో ఇక్కడ నేను హీట్ చేస్తున్నాను అనమాట. సో స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ వేసేసి మొత్తం ఆయిల్ అంతా ప్యాన్ అంతటికి అప్లై చేసేసుకోవాలి. ఒక టిష్యూ తీసుకొని అప్లై చేసేసుకుంటున్నాను. సో ట్రెడిషనల్ కుక్వేర్ అండి, మన పాతకాలం ఏదైతే మన అమ్మమ్మలు నానమ్మలు ఇవన్నీ చేశారో అన్నీ చేయలేంలేండి. లైక్ ఎందుకంటే దీనికి మెయింటెనెన్స్ ఎక్కువ, బట్ కొన్ని ఏవైతే ఇంపార్టెంట్ కావాలనుకుంటామో వాటికి పెట్టుకోవడం అనేది మంచి ఉద్దేశమే. సో నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నాను. సో అండ్ ఇక్కడ సీజనింగ్ చేస్తున్నాను. ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఏమంటారు ఆ ఫ్లేమ్ లైక్ ఆ పొగ వచ్చే వరకు హీట్ చేసేసుకొని చల్లార్చుకొని మళ్ళీ వాష్ చేసేసుకోవాలన్నమాట. సో చూసారు కదా మీరు కడాయికి మధ్యలో ఏదైతే ఉందో ఐరన్ అంతా ఆ రస్ట్ అంతా వచ్చేస్తుంది వన్స్ మనం హీట్ చేసిన తర్వాత. వచ్చిన తర్వాత మంచిగా స్టీల్ పీస్ పెట్టుకొని నేను బాగా కడిగేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా మనం కొన్నిసార్లు చేయాలి. లైక్ నేనైతే ఒక 7 to 8 times చేశాను. అండ్ వన్స్ మనం వాష్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ అప్లై చేసేసి మొత్తం అన్నిటికీ ఉంచేసుకోవాలి. ఒక నైట్ నేను ఇదంతా చేశాను అండ్ మార్నింగ్ వరకు ఉంచేసుకున్నాను. ఆ తర్వాత మధ్యాహ్నం నేను మళ్ళీ ఇది ఆన్ చేసి, కొంచెం కడాయి కాబట్టి కర్రీస్ అవి చేస్తాం కాబట్టి ఆనియన్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఆనియన్స్ నేను ఇక్కడ ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఈ ప్రొడక్ట్స్ మీకు కావాలి అనుకుంటే కోడ్ ఉన్నది నీలిమా 15 అని, ఆ కోడ్ యూజ్ చేసి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇప్పుడు ఫెస్టివ్ సీజన్ కాబట్టి మంచి మంచి సేల్స్ అయితే రన్ అవుతున్నాయి. ఆ సేల్స్లో ఖచ్చితంగా మీరు ఇవన్నీ కొనుక్కోవచ్చు అనమాట. ఎష్యూర్డ్ గిఫ్ట్స్ అయితే ఉన్నాయి, 100% న్యాచురల్ కిచెన్ వేర్ బ్రాండ్. సో ఖచ్చితంగా నా కోడ్ యూజ్ చేసుకొని మంచిగా షాపింగ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు డైనింగ్ టేబుల్ కొంచెం క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం. లైక్ నేను ఈ డైనింగ్ టేబుల్ వచ్చేసి హోమ్ సెంటర్లో తీసుకున్నానండి. చాలామంది అడిగారు నా డైనింగ్ టేబుల్ ఎక్కడ తీసుకున్నా అని చెప్పేసి. హోమ్ సెంటర్లో తీసుకున్నాను. ఇది కంప్లీట్ వైట్ కాబట్టి నేను డైనింగ్ టేబుల్ కాబట్టి ఏమీ పడకుండా ఉండడానికి నేను ట్రాన్స్పరెంట్ షీట్ వేస్తాను అనమాట. సో ఈ ట్రాన్స్పరెంట్ షీట్ కూడా నేను చూపించాను లాస్ట్ టైం మీషోలో తీసుకున్నాను. అది ఇప్పుడు లైట్గా చిరిగిపోయి కలర్ మారిపోయి ఏదేదో అయిపోయింది. సో కొత్త తీసుకున్నా నేను, మళ్ళీ మీషోలోనే తీసుకున్నా. అది 350 అంతా పడిందండి నాకు. సో అది నేను ఇక్కడ క్లీన్ చేసి వేసేస్తున్నాను అనమాట.
మొత్తం అంతా క్లీన్ చేసుకొని వైట్ షీట్ వేసుకుంటే మనకి వైట్ లాగా నీట్గా కనిపిస్తుంది. అండ్ షీట్ మీద పడినా మనం హ్యాపీగా తుడిచేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవచ్చు కదా. అందుకని చెప్పేసి అదే కానీ షీట్ లేకుండా ఉంటే ఇంకా డైనింగ్ టేబుల్ వైట్ కాదు, ఈ పాటికి ఎప్పుడో బ్లాక్ అయిపోయేది. సో అండ్ శుభ్రంగా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. దీని తర్వాత షీట్ ట్రాన్స్పరెంట్ షీట్ వేసేసుకుంటున్నాను. ఇది నాకు బయట దొరకలేదు ట్రాన్స్పరెంట్ షీట్, సో మీషోలో బాగా అనిపించింది, సో అక్కడే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ లిక్లేష్ నాకు చాలా చాలా హెల్ప్ చేసేస్తున్నాడు అని మీరు అనుకుంటున్నారు, అస్సలు కాదు. ఆ టిష్యూతో తొడద్దు అంటే, ఎందుకంటే ఆ టిష్యూతో తొడడం వల్ల నేను అప్పుడే తడిపెట్టి తుడుస్తున్నాను కదా, పౌడర్లా రాలిపోతుంది, మళ్ళీ నేను అదంతా తుడుచుకోవాలి. సో కింద లెగ్స్ అవన్నీ తుడిచేసుకుంటున్నాను. సో ఇక్కడ నాకు డైనింగ్ టేబుల్ బాగా సెట్ అయింది, సో అందుకని చెప్పి నేను ఈసారి మంచిగా డెకరేట్ చేసుకుంటున్నాను అనమాట. సో దివాళీ డెకరేషన్ డైనింగ్ టేబుల్ అయితే వేరు, అండ్ ఈ డెకరేషన్ అయితే వేరు. సో ఇది డైలీ యూసేజ్లో డైలీకి నేను ఇలా ఎలా డెకరేట్ చేస్తున్నానో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. సో ఏం లేదు, మొత్తం క్లీన్ చేసేసుకున్నాను కదా, ఇక్కడ షీట్ అయితే వేసేస్తున్నాను. ఇది గోల్డ్ బార్డర్తోని చాలా నీట్గా అనిపిస్తుందండి. లైక్ నా డైనింగ్ టేబుల్ కూడా మీరు చూసినట్లయితే లెగ్స్ దగ్గర సిల్వర్ లైన్ ఉంటుంది, సో అక్కడ మనకి ఇలా గోల్డ్ వేయడంతో సో మంచిగా ఉంటుంది అనమాట. ఇక్కడ లిక్లేష్ ఏంటంటే కింద తుడాలమ్మా, కింద కూడా తుడాలి అని చెప్పి కింద తుడుస్తున్నాడు కదా, సో స్వీట్. అండ్ ఇక్కడ వేసేసుకున్నాను. లాస్ట్ టైం అయితే ఇంకా నాకు పెద్దది వచ్చిందండి షీట్, ఈసారి కొంచెం చిన్నది వచ్చింది ఎందుకో మరి. సో చిన్నదైనా నాకు సరిపోయింది కాబట్టి ఓకే, కాకపోతే సైజ్ కూడా చూసుకోవాలి ఖచ్చితంగా మనం కొనుక్కునేటప్పుడు ఎంత సైజు కావాలి అనేది. సో ఇక్కడ నేను ఇలాగా క్లాత్ వేసేస్తున్నాను మధ్యలో. అండ్ ఇది కూడా నేను హోమ్ సెంటర్లో లాస్ట్ టైం తీసుకున్నానండి, చాలా బాగా అనిపిస్తుంది వైట్ మీద. లైక్ ఇవన్నీ కలర్స్ చాలా బాగా అనిపిస్తాయి. ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు, ఫ్యాన్సీగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను, అంతకుమించి ఇంకేం లేదు. నా ఇంటెన్షన్ మీకు అర్థమైంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మధ్యలో నేను వాటర్ బాటిల్స్ పెడుతున్నాను, ఎందుకంటే వాటర్ తాగడానికి కొంచెం వీలుగా ఉండాలి కదా, అందుకని చెప్పేసి ఏవైతే నేను ప్లాస్టిక్ బాటిల్స్ తీసుకున్నాను కదా వాష్ చేసేసి అవి పెట్టేసుకున్నాను అనమాట. దాని పక్కన ఏవైనా స్నాక్స్ అవి ఉంటే నేను ఇక్కడే పెడుతున్నానండి. లైక్ స్నాక్స్ అవి తినడానికి వీలుగా కనిపించాలి, కనిపిస్తే తప్ప వీళ్ళిద్దరు తినరు ఏదిని, సో అలా కనిపించాలి. సో అక్కడ నేను పక్కనే బౌల్లోని బాక్స్తోని అలా పెట్టేస్తూ ఉంటాను అనమాట. స్నాక్స్ ఏమన్నా ఉంటే నేను కిచెన్లో పెడితే అసలు వాళ్ళు కిచెన్లోకి పోరు, ఏమీ తినరు, నేను ఇవ్వాలి. అండ్ నేను ఇంకా వాళ్ళ వెనకతలు పడుతూ ఉండాలన్నమాట. అండ్ నాకు ఒక క్యాండిల్ లేకపోతే అవ్వదు నా డైనింగ్ టేబుల్ మీద, సో అదే నేను ఇక్కడ సెట్ చేసిన అనమాట. ఎక్కడ పెడదాం క్యాండిల్ అని అందులో పెట్టి ట్రై చేశాను, కానీ బాటిల్స్ కదా, మళ్ళీ మన క్యాండిల్ వెలిగిస్తే ప్లాస్టిక్ పక్కనే ఉంటుంది కదా, అంత సేఫ్ కాదు అని చెప్పేసి ఇంకా నేను అక్కడి నుంచి తీసేసాను అనమాట, దాని పక్కనే పెడుతున్నా. సో సింపుల్ ఏనండి, మాది పెద్ద డైనింగ్ టేబుల్ కాదు, జస్ట్ 4 సీటరే, ఒక 2 చైర్స్ అండ్ ఒకవైపు నుంచి బెంచ్ పెట్టుకున్నాము. సో ఇక్కడ నేను క్యాండిల్ వెలిగించాను. అండ్ అలాగే కిందన ఏమంటారు పెట్టుకునే స్టీల్ది ఉంటుంది కదా, అది పెట్టేసి దాని మీద క్యాండిల్ పెట్టాను. చాలా సింపుల్గా, చాలా నీట్గా, హాయిగా అనిపిస్తుంది తినడానికి. అండ్ నేను దీని మీద ప్లేస్ మ్యాట్స్ కూడా వేద్దామని చెప్పేసి ఉన్నాను. నాకున్న ప్లేస్ మ్యాట్స్ అన్ని ప్లాస్టిక్వి, స్క్వేర్ అనమాట, సో అవి నాకు అంత లుక్ అనిపించలేదు. సో నేను దీనికి కొంచెం ఎస్థెటిక్ ఫీల్ ఇవ్వడానికి అమెజాన్లో కొన్ని ప్లేస్ మ్యాట్స్ ఆర్డర్ చేశాను. అది దివాళీ వ్లాగ్లో మీకు చూపిస్తాను. లైక్ దివాళీ ప్రిపరేషన్ వ్లాగ్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా, సో అది దివాళీ వ్లాగ్ వస్తుంది అది కదా, అందులో కూడా మీరు చూసే ఉంటారు ఆల్రెడీ. సో ఇది ఏమంటారు దివాళీకి ముందు చేసిన వ్లాగ్ కాబట్టి ఇలా ఉంటుంది. ఈ ముందే రావాలి, డిలే అయిపోయింది, సో ఏమనుకోదు, అడ్జస్ట్ అయిపోండి. సో మొత్తానికైతే నా డైనింగ్ టేబుల్ డైలీ వేర్లో ఇలా సెట్ చేసుకుంటాను అనమాట. సో నీట్గా, ఈజీగా, సింపుల్గా ఉండడానికి. అండ్ ఇంకా ఆ రోజు ఈవినింగ్ కొంచెం మూవీకి వెళ్ళాము. సో ఈ వీక్లో ఏంటంటే ఒక 2-3 మూవీస్ చూసేసామండి వరసగా, అది కూడా ఈవినింగ్ నైట్ 8 o'clock షోస్కే వెళ్ళాము. సో ఈరోజు మీకు చూపించే ఈ వీడియోలో మేము వెళ్ళింది ఏ సినిమా అంటే మన అఖిల్ది ఉంది కదా ఆ మూవీ. నేను ఏకంగా పేర్లే మర్చిపోయాను, ఈ స్ట్రెస్ వల్ల తొందరగా మర్చిపోతున్నాను ఈ మధ్య. నేను మాట్లాడడం కూడా మాటలు రావట్లేదు, ఎందుకంటే నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉంటానండి, నాతో చిట్ చాట్ చేయడానికి మాట్లాడడానికి ఎవ్వరూ ఉండరు. సో కామ్గా ఉంటాను. లైక్ ఎప్పుడైనా లిక్లేష్తో మాట్లాడితే లిక్లేష్ నేను మాట్లాడుకోవడం తప్పించి ఇంకేం ఉండదు. సో అందుకే నాకు మాటలు కూడా ఈ మధ్య తక్కువైపోయాయి. అమ్మో, మాట్లాడడానికి ఎవరు లేక మాటలు కూడా తక్కువైపోయాయి. సో అది మూవీకి అయితే వచ్చేసాము. ఎప్పుడు మేము మూవీకి వచ్చిన నార్మల్ సీట్స్ అస్సలు బుక్ చేయరు, ఓన్లీ
ఈ రిక్లైనర్సే బుక్ చేస్తారు. అది నేను తిడతా ఉంటాను, ఎందుకండి మనీ వేస్ట్, చూసే ఒక 2.5 hours కోసం ఎందుకు రిక్లైనర్స్ అంటాను. బట్ ఆయన రిక్లైనర్ అయితేనే మూవీ తీసుకెళ్తారు. కొన్ని ఉంటాయి, మీ అందరికీ తెలుసు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నాక కొన్ని ఉంటాయి. సో ఇలాంటివి నా లైఫ్లో కూడా చాలా ఉన్నాయి, ఇంకెప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదండి వ్లాగ్. మొత్తానికైతే మేము మంచిగా ఆ రోజు ఈవినింగ్ ఇల్లు కూడా సర్దుకొని క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత హ్యాపీగా మూవీకి వెళ్ళాం. నైట్ ఎంజాయ్ చేసాం అండ్ అక్కడ లైట్గా స్నాక్స్ అవి కూడా తిన్నాము. సో అది వ్లాగ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.